కావున గ్రంథ జ్ఞానం లేని ముస్లింలే ఈరోజు ఇలాంటి అధర్మ కార్యాలకు పాల్పడుతున్నారు. ఏ తాత ముత్తాతలనైతే మీరు ప్రేమించారో, ఏ తాత ముత్తాతలనైతే మీరు అభిమానించారో, ఏ తాత ముత్తాతల యొక్క అడుగుజాడల్లో మీరు నడిచారో, ఏ తాత ముత్తాతల యొక్క సాంప్రదాయాలను మీరు పాటించారో, ఆ తాత ముత్తాతలు రేపు కయామత్ రోజున మీకు కనిపిస్తే వాళ్ళను మీ పాదాల కింద వేసి నరకంలో తొక్కుతారు. ఎందుకంటే వీళ్ళే మమ్మల్ని మార్గం తప్పించింది అని మీరు గుర్తిస్తారు, మీరు తెలుసుకుంటారు. కానీ చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. అప్పుడు అడుగుతారు, ఏమని అడుగుతారు? రబ్బనా అబ్సర్నా వసమీనా ఫర్జినా నిఅమల్ సాలిహన్ ఇన్నా మూకినీన్. అల్లా, ఈరోజు మాకంతా కనిపిస్తుంది, అంతా వినబడుతుంది, సత్యం అంతా మాకు తేటతల్లమైపోయింది, ఇప్పుడు మమ్మల్ని తిరిగి భూలోకానికి పంపించు, మేము మంచి పనులు చేసి వస్తాము, షిర్కు చెయ్యము, నిన్ను మాత్రమే ఆరాధిస్తాము అంటారు. అల్లా సుబ్హానహు వ తఆలా సమయం ఇవ్వడు, గడువు ఇవ్వడు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభం. అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం పేర్ల పండగ ఇస్లాంలో ఉందా? సోదరులారా, ఇస్లాంలో రెండు పండుగలు ఉన్నాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ దావుద్ 1134వ హదీసులో ఈ మాట ఉంది. ముస్లిములకి రెండు పండగలు, ఒకటి ఈదుల్ ఫిత్ర్ దానాల పండగ, రెండు ఈదుల్ అజ్హా త్యాగాల పండగ. ఈ రెండు తప్ప రమదాన్, బక్రీద్, ఈ రెండు తప్ప ఇస్లాంలో ఇంకెలాంటి పండగలు లేవు. కానీ ఈరోజు బయట మతాల వాళ్ళు రోజుకు ఒక పండగ, వారానికి ఒక పండగ, 10 రోజులకు ఒక పండగ ఉంది, మేమేం తక్కువ అని చెప్పి వీళ్ళు కూడా రజబ్ కుండేనని, మిలాదున్ నబీ అని, పీర్ల పండగ అని, ఇంకా ఏవేవో ఇస్లాంలో లేని అధర్మ కార్యాలన్నీ కొంతమంది జ్ఞానం లేని ముస్లిములు సృష్టించుకున్నారు. వీటికి ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. ముస్లిములు ఏదైనా ఒక పండగ జరుపుకోవాలంటే అల్లా పంపిన అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్లో ఆదేశం ఉండాలి, మరియు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని ఆచరించి ఉండాలి, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులైనటువంటి సహాబీలు దాన్ని పాటించి ఉండాలి, దాన్ని అనుసరించి ఉండాలి. అప్పుడే అది ఇస్లాంలో ఏ పండగ అయినా సరే, ఏ కార్యమైనా సరే, మరే పద్ధతి అయినా సరే అది ఆచరణ యోగ్యమవుతుంది. అల్లా చెప్పనిది, ప్రవక్త చేయనిది, సహాబాలు ఆచరించనిది, అది ఎంత పెద్ద కార్యమైనా ఇస్లాంలో అది స్వీకరించబడదు. కావున సోదరులారా, పీర్ల పండగ వీళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? దీన్ని ఎందుకు పండగగా చేసుకున్నారు? హజరత్ హసన్ రదియల్లాహు అన్హు, హజరత్ హుసేన్ రదియల్లాహు అన్హు వీళ్ళెవరు? స్వతహాగా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవళ్ళు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ పుత్రిక అయినటువంటి హజరత్ ఫాతిమా రదియల్లాహు అన్హాకు, అలీ రదియల్లాహు అన్హుకు కలిగిన సంతానమే ఇమాం హసన్, ఇమాం హుసేన్. అయితే ఇమాం హసన్కి భోజనంలో విషం తినిపించి చంపేశారు.
తర్వాత కూఫాలో యజీద్ పరిపాలన సాగుతూ ఉండేది. ఆయన పరిపాలన బాగాలేదు, మీరు రండి, మిమ్మల్ని మా నాయకుడిగా ఎంచుకుంటామని కూఫా ప్రజలు ఉత్తరాలు రాశారు ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు వారికి. ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు వారి మాటలు నమ్మి తన బంధువులని, తన కుటుంబీకులని అందరినీ కూడా తీసుకొని దాదాపు 70 మందిని చిల్లర తీసుకొని బయలుదేరారు. అప్పటికి చాలామంది పెద్ద పెద్ద సహాబాలు చెప్పారు, హుస్సేన్ గారు మీరు వెళ్ళొద్దు, పరిస్థితులు బాగాలేవు, చాలా కుట్రలు జరుగుతున్నాయి, మీరు వెళ్ళొద్దని ఆపారు. కానీ ఆయన వినలేదు వాళ్ళ మాట, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా సమస్యలు తలెత్తాయి, చాలా గొడవలు జరిగాయి. మొత్తానికి మొహర్రం 10వ తేదీన కర్బలా మైదానంలో ఫురాత్ నది ఒడ్డున ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు వారిని అతి కిరాతకంగా దారుణంగా చంపేశారు. మొండెం నుండి తలను వేరు చేశారు. వేరు చేసి ఒక పళ్ళెంలో తీసుకొని ఉబైదుల్లా బిన్ జియాద్ దగ్గరికి తీసుకెళ్లారు. ఉబైదుల్లా బిన్ జియాద్ అతని అనుచరులు హుస్సేన్ రదియల్లాహు అన్హు యొక్క మరణాన్ని చూసిన తర్వాత, ఆయన శిరస్సును చూసిన తర్వాత సంబరాలు చేసుకున్నారు. ఎందుకు? మనిషి యొక్క శత్రువు ఎవడైనా చనిపోతే సంతోషిస్తాడు. ఆ విధంగా ఉబైదుల్లా బిన్ జియాద్ అతని అనుచరులు ఇమాం హుస్సేన్ యొక్క మరణాన్ని చూసి, అతని శిరస్సును చూసి పండగ చేసుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. ఆయన యొక్క తలను కట్టెకి చెక్కి వాళ్ళు గెంతులేశారు. ఆ విధంగా నిర్వహించబడినటువంటి ఒక బిదాత్ కార్యము అక్కడ పురుడు పోసుకునింది. అయితే సోదరులారా, పీర్ల పండగ అనేది ఈరోజు మొహర్రం 10వ తేదీన చాలా దేశాలలో అనేక రకరకాలుగా జరుపుకుంటున్నారు. కానీ ఇరాక్, ఇరాన్, జోర్దాన్, సిరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాలలో కూడా ఈ యొక్క మొహర్రం 10వ తేదీన అధర్మ కార్యాలు జరుగుతున్నాయి. కానీ ఇతర దేశాల వారికి మన ఇండియాలో జరుపుకునే ముస్లింలకి చాలా తేడా ఉంది. అదేమంటే, ఎవరైతే ఇతర దేశాలలో ఉండి షియా అనే వర్గం వాళ్ళు జరుపుకుంటున్నారో వాళ్ళు ఇమాం హసన్ హుస్సేన్ని దేవుడిగా భావించరు, శోకం పాటిస్తారు. అబూబకర్ని, ఉమర్ని, ఉస్మాన్ని తిడతారు. తిడుతూ అలీకి రావలసిన పదవిని వాళ్ళు కాజేశారన్న అక్కసుతో వెళ్ళగక్కుతూ వాళ్ళు కోపాన్ని ప్రదర్శిస్తారు. మరియు ఇమాం హసన్ హుస్సేన్లతో మాతం నిర్వహిస్తారు, అధర్మ కార్యాలు, బిదాత్ కార్యాలు చేస్తారు. కానీ ఇండియాలో ముస్లింలు అలా కాదు, డైరెక్ట్గా ఇమాం హసన్ హుస్సేన్ దేవుడు అంటారు. ఇది వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా. అయితే ఇరువురు చేస్తుంది కూడా తప్పే, ఇరువురు చేస్తుంది కూడా ధర్మ కార్యాలే. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైనా ఒక మనిషి చనిపోతే 3 రోజులకు మించి ఎవరు కూడా శోకం పాటించరాదు అని చెప్పారు. కానీ ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు వారి యొక్క షహీద్ జరిగి నేటికి 1400 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా మేము వారి పేరుతో శోకం పాటిస్తామంటే ఇస్లాం ధర్మం అనుమతిస్తుందా? ఎంత మాత్రం అనుమతి ఇవ్వదు. మీ ఇంట్లో మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లి, మీ తల్లి, మీ తండ్రి ఎవరైనా చనిపోతేనే 3 రోజులకు మించి శోకించే, దుఃఖించే అనుమతి మీకు లేనప్పుడు 1400 సంవత్సరాల క్రితం హుస్సేన్ రదియల్లాహు అన్హు యొక్క మరణం జరిగితే నేటికి ఇంకా మేము శోకాలు పాటిస్తామంటే ఇస్లాం ధర్మం ఒప్పుకుంటుందా? ఏమాత్రం కూడా ఒప్పుకోదు. అసలు ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు వారి పేరు పైన ఈ శోకాలు, ఈ విధమైనటువంటి మాతంలు, అధర్మ కార్యాలు ఎందుకు నిర్వహిస్తున్నట్టు? నిర్వహించకూడదు. ఎందుకంటే ఊహద్ యుద్ధంలో హంజా రదియల్లాహు అన్హు వారు ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాబాయ్. ఆయన్ని ఊహద్ యుద్ధంలో దొంగ దెబ్బ తీశారు. ఆయన చనిపోయిన తర్వాత హిందా వచ్చి ఆయన గుండెలు చీల్చి ఆ యొక్క కలేబరాన్ని బయటికి తీసింది, కాలేయాన్ని బయటికి తీసి నమిలింది. మరి అంత కిరాతకంగా
చంపబడ్డారు హంజా రదియల్లాహు అన్హు వారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హంజా రదియల్లాహు అన్హు వారు చంపబడిన రోజున సంబరాలు చేసుకున్నారా? పోనీ మాతములు నిర్వహించారా? పోనీ అగ్నిగుండం తొక్కారా? పోనీ ఆయన పేరుతో ఏమైనా పంజాలు నిలబెట్టారా? మరి ప్రవక్త చేయనిది మీరెలా చేస్తారు? ఒక్క అబూబకర్ రదియల్లాహు అన్హు వారు తప్ప మిగిలిన ముగ్గురు ఖలీఫాలు కూడా షహీద్ అయిపోయారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు కూడా షహీద్ అయ్యారు, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు వారు కూడా షహీద్ అయ్యారు, అలీ రదియల్లాహు అన్హు వారు కూడా షహీద్ అయ్యారు. అప్పటికి వాళ్ళు షహీద్ అయినప్పటికీ అగ్రగణ్య సహాబాలంతా చాలామంది బ్రతికే ఉన్నారు. మరి ఏ రోజు కూడా చనిపోయిన షహీదులైపోయిన ఆ సహాబీల పేరు మీదుగా ఎప్పుడు కూడా అధర్మ కార్యాలు ఎవరు చేయలేదు, శోకం పాటించలేదు, సంబరాలు చేసుకోలేదు, పంజాలు నిలబెట్టలేదు. మరి వాళ్ళెవరూ చేయనటువంటి అధర్మ కార్యాలు ఈరోజు వీళ్ళెందుకు చేస్తున్నట్టు? సోదరులారా, సహాబీల పట్ల ప్రేమ తాబయ్యన్ల కంటే మనకు ఎక్కువయిందా? సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ అన్న పేరుతో శైతాను మిమ్మల్ని వంచిస్తున్నాడు, మార్గం తప్పిస్తున్నాడు. ఇది మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. అయితే ఈ మొహర్రం 10వ తేదీన శోకం పాటించే వాళ్ళు, మాతములు నిర్వహించే వాళ్ళు కొందరైతే మిడిమిడి జ్ఞానంతో సంబరాలు చేసుకునేవారు కొందరు. ఇరువురు చేసేది కూడా అధర్మ కార్యాలే. ఇలాంటి అధర్మ కార్యాలకు ఇస్లాం ఎంత మాత్రం కూడా అనుమతి ఇవ్వదు. అయితే సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, లైస మిన్నా మన్ లా తుఆమల్ ఖుదూద్ వషక్కల్ జుయూబ్ వదఆ బిదఅ వల్ జాహిలియ్య. ఎవరైతే అజ్ఞానపు కాలపు యొక్క ఆచారాలను, అజ్ఞానపు కాలపు యొక్క సాంప్రదాయాలను పాటిస్తూ జుట్టు చెరుపుకుంటారో, చెంపలు కొట్టుకుంటారో, గుండెలు బాదుకుంటారో వాళ్ళు మాలోని వారు కాదు అన్నారు మోసల్లల్లాహు వారు. అంటే ఇప్పుడు ఈ మొహర్రం 10వ తేదీన నల్ల బట్టలు ధరించి ఒళ్ళు కోసుకోవడము, చెంపలకు కొట్టుకోవడము, బట్టలు చించుకోవడము, జుట్టు విరబోసుకోవడము, శోకాలు తీయడము, యా హసన్ యా హుసేన్ అని గుండెలు బాదుకోవటము, ఇలా చేసేవాడు మాలోని వాడు కాదు, అంటే ముస్లిములలోని వాడు కాదు అన్నారు మోసల్లల్లాహు వారు. కావున సోదరులారా, వాస్తవానికి ఇమాం హుసేన్ యొక్క మరణం కంటే ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు యొక్క మరణం చాలా పెద్దది. జిల్హిజ్జా మాసంలో, పవిత్రమైన హజ్జు మాసంలో కాపు కాసి కొన్ని రోజుల పాటు హింసించి చంపారు ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారిని. అప్పటికి అలీ బతికే ఉన్నాడు కదా. మరి అలీ ఏ రోజైనా సరే ఉస్మాన్ని ఇలా చంపారని చెప్పి ఆయన పేరు మీదుగా మాతంలో నిర్వహించారా? ఆయన పేరుతో గుండాలు తొక్కారా? ఆయన పేరుతో ఒళ్ళు కోసుకున్నారా? చెంపలు కొట్టుకున్నారా? జుట్టు పీక్కున్నారా? ఎవరూ చేయని పని ఈరోజు ఈ అజ్ఞానపు ముస్లిములు దేనికి చేస్తున్నట్టు? కావున సోదరులారా, ఇలాంటి అధర్మ కార్యాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇస్లాం ధర్మం అంటుంది, వలా తుల్కు బి ఐదీకుం, మీ చేజేతులారా మిమ్మల్ని వినాశనం పాలు చేసుకోకండి, మీ చేజేతులారా మిమ్మల్ని మీరు చంపుకోకండి. ఒళ్ళు కోసుకోవడము, గుండాలు తొక్కే నెపంతో అందులో పడి కాలిపోవటము, ఇదంతా కూడా మనిషి తన చేజేతులారా తాను వినాశనం పాలు చేసుకోవడం. దీనికి ఇస్లాం ఎంత మాత్రం కూడా అనుమతి ఇవ్వదు సోదరులారా. ఈ యొక్క పీర్ల పండుగ సందర్భంగా వీళ్ళు చేసేటటువంటి అనేక అధర్మ కార్యాలు, ఈ అధర్మ కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే సోదరులారా, వీళ్ళు నిర్వహించే ప్రతి కార్యము అధర్మ కార్యమే. ఇస్లాంలో ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు అన్నటువంటి మాట 10 సార్లు వచ్చింది. అయినప్పటికీ కూడా అల్లాహ్తో పాటు ఇమాం హసన్ హుస్సేన్ని దేవుడిగా నిలబెట్టారు. ఈరోజు ఇది షిర్కు ఇస్లాం ఎంతగా ఖండిస్తుందో
వీళ్ళు గనక ఖురాన్ గ్రంథం చదివినట్లయితే వీళ్ళు ఇలాంటి అధర్మ కార్యాలు చెయ్యరు సోదరులారా. కావున అడుగడుగున తప్పుడు విశ్వాసాలతో, షిరుకుతో కూడుకున్నటువంటి అధర్మ కార్యాలతో కూడుకున్నటువంటి ఈ పండగ ఇస్లాముకు సంబంధించిందా అంటే రవ్వంతా కూడా ఇస్లాముకు సంబంధించిన పండగ కాదు. ఇది ఇస్లాముకు సంబంధం లేనటువంటి పండగ. ఎందుకు చేయాలి ఈ పీర్ల పండగ? ఇది ఏమైనా అల్లా చెయ్యమని ఖురాన్లో ఏమైనా ఆదేశించి ఉన్నాడా? లేదు. పోనీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెయ్యండి అని నేర్పించి ఉన్నారా? లేదు. ఇప్పుడు చూడండి, రంజాన్ 30 ఉపవాసాలు అయిపోయిన తర్వాత పండగ రోజు ఈదుల్ ఫిత్ర్ వెళ్ళే ముందు ఏం చేయాలి? సదకతుల్ ఫిత్రా దానం చేయాలి. అది లేదే నాతో పాటు ఈద్గాకు కూడా రావద్దన్నారు మూసల్లా సల్లం వారు. తర్వాత ఈద్ నమాజ్ ఎలా చేయాలి, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఎలా రావాలి, బక్రీద్ సందర్భంగా కుర్బానీ ఎప్పుడు ఇవ్వాలి, పండగ ముందా పండగ తర్వాత, ఆ కుర్బానీ మాంసం ఏం చేయాలి, ఎన్ని భాగాలు తీయాలి, ఎవరెవరికి పంచాలి నేర్పించారా లేదా? ఒకవేళ పీర్ల పండగ ఉంటే ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని రంజాన్కి ఎలా నేర్పారో, బక్రీద్కి ఎలా నేర్పారో అలా పీర్ల పండగ కూడా నేర్పుతారు కదా. మరి లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన బ్రతికి ఉన్నంత కాలంలో ఈ పీర్ల పండగ అనే మాట కూడా ఆయన నోటుకుండా రాలేదు. ఇది ఎవరో మధ్యలో కొంతమంది ధర్మ జ్ఞానం లేని అజ్ఞానులు పెడితే వచ్చినటువంటి పండుగ. సోదరులారా, ఉబైదుల్లా బిన్ జియాద్ దగ్గర నుంచి ఈ యొక్క అధర్మ కార్యం వచ్చినప్పటికీ దాని తర్వాత తాబయీన్లు వచ్చారు, దాని తర్వాత తాబేయిన్లు కూడా వచ్చారు, ముహద్దీసీన్లు వచ్చారు. ఎవరైనా సరే ఇమాం హుస్సేన్ మరణం పట్ల వాళ్ళు ఎప్పుడైనా శోకం పాటించారా? లేదు. వారు ఎప్పుడైనా సంబరాలు చేసుకున్నారా? లేదు. ఇమాం హుస్సేన్, హసన్ వాళ్ళ పట్ల మనం దువా చేయాలి, వాళ్ళ పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి, వాళ్ళ పట్ల మనం అభిమానం కలిగి ఉండాలి, అంత మటుకే. కానీ ఏ విధంగా యేసుక్రీస్తును, మరియమ్మ కుమారుడైనటువంటి యేసును అల్లా స్థానానికి చేర్చేశారో ఆ విధంగా నేడు ధర్మ జ్ఞానం లేని ముస్లిములు ఇమాం హసన్ హుస్సేన్ని అల్లా స్థానానికి చేర్చేశారు. కావున సోదరులారా, ఈ అధర్మ కార్యాలను వదిలిపెట్టాలి. ముస్లిం పేరు పెట్టుకొని ఖురాన్ హదీసులను పక్కన పెట్టి నిద్ర లేస్తే తాత ముత్తాతల సాంప్రదాయాలు, తాత ముత్తాతల యొక్క పద్ధతులు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు ఏ విధంగా ముస్లింలు అవుతారు? సోదరులారా, అల్లా ధర్మాన్ని పక్కన పెట్టి తాత ముత్తాతల సాంప్రదాయాలు, తాత ముత్తాతల యొక్క ఆచారాలు, తాత ముత్తాతల యొక్క పద్ధతులు అని పలికే ముస్లిములారా, తీర్పు దినము రోజున మీ కర్మల హిసాబు చేసేది అల్లాహనా మీ తాత ముత్తాతల? ఎవరు? రేపు మీరు చేసినటువంటి పాపాల కారణంగా నరకానికి పంపించేది అల్లాహనా మీ తాత ముత్తాతల? మీరు చేసుకున్నటువంటి పుణ్యాల కారణంగా, సత్కర్మల కారణంగా రేపు స్వర్గాన్ని ఇచ్చేది అల్లాహనా మీ తాత ముత్తాతల? ఎవరి చేతిలో ఉంది? ఇహలోకము పరలోకము రెండు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? మీ తాత ముత్తాతల ఆధీనంలో ఉన్నాయా? అల్లాహ్ ఆధీనంలో ఉన్నాయా? అల్లాహ్ ఆధీనంలో ఉన్నాయి. కావున సాంప్రదాయాలేమో ఆచారాలేమో మీ తాత ముత్తాతలు చెప్పినట్టు చేస్తారు, స్వర్గం మాత్రం అల్లా ఇవ్వాలి. ఇదేంటి? అల్లా చెప్పినట్టు వింటేనే మీకు స్వర్గం, అల్లా చెప్పినట్టు మీరు పాటిస్తేనే మీకు సాఫల్యం. తాత ముత్తాతల సాంప్రదాయాలను నిద్ర లేచినప్పటి నుంచి పాటిస్తూ చచ్చిపోతే మాకు మాత్రం స్వర్గం ఇచ్చేది అల్లా అంటే ఇది ఎలా? కావున సమస్త మేళ్ళు సమస్త కీడులు అన్నీ అల్లా చేతిలో ఉన్నాయి. ఎందుకంటే రేపు మీరు చనిపోయిన తర్వాత మీ కర్మల హిసాబ్ చేసేది మీ తాతో మీ ముత్తాత వచ్చి చేయడు, అల్లా చేయాలి. రేపు మీరు నరకానికి పోతే కూడా క్షమించి మిమ్మల్ని మన్నించేది అల్లా, మీ తాత ముత్తాతలు కాదు. రేపు మీరు స్వర్గంలోకి వెళ్ళాలన్నా, స్వర్గంలో పై అంతస్తులకు వెళ్ళాలన్నా, స్వర్గంలో ఉన్నతమైన దర్జాలు లభించాలన్నా అల్లా చేతిలో ఉన్నాయి, మీ తాత ముత్తాతల చేతుల్లో కాదు ఉండేది. కావున మా తాత చేశాడు మేము చేస్తున్నాం, మా ముత్తాత చేశాడు మేము చేస్తున్నాం, మా ఊరి వాళ్ళంతా చేశారు మేము చేస్తున్నాం, ఈ మాటలు రేపు అల్లా దగ్గర చెల్లవు. అలాగే సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, ఎవరైతే మా తాత ముత్తాతల పద్ధతులు అని చెప్పి, మా ఊరి వాళ్ళంతా చేస్తున్నారని చెప్పి,
మా జాతి పెద్దలంతా చేస్తున్నారని చెప్పి ఎవరైతే ఈరోజు అధర్మ కార్యాలు చేస్తున్నారో, ఆరాధనలు చేస్తున్నారో, అంటే ఖురాన్ హదీసు వాళ్ళ వద్దకు వచ్చినప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి తాత ముత్తాతల పద్ధతులను అనుసరిస్తూ వారి పాటించినటువంటి సాంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ ఎవరైతే జీవితం గడుపుతారో అలాంటి వారి పరిస్థితి ఏంటంటే సోదరులారా, అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, వకాల అల్లదీన కఫరు రబ్బనా అరినల్లదీన అదల్లనా మినల్ వల్ జిన్ని వల్ ఇన్సి నజ్అల్హుమా తహ్త అఖ్దామనా లియకూన మినల్ అస్ఫలీన్. రేపు అవిశ్వాసానికి పాల్పడిన అవిశ్వాసులు అంటారు, అల్లా మమ్మల్ని మార్గం తప్పించినటువంటి ఈ మానవులు, జిన్నాతులు, జాతి పెద్ద మనుషులు ఎక్కడున్నారో చూపించల్లా అంటారు. ఎందుకు అంటాడు అల్లా, వాళ్ళే మమ్మల్ని భూలోకంలో మార్గం తప్పించింది, వాళ్ళు ఎక్కడున్నారో చూపిస్తే కనుక తహ్త అఖ్దామనా, మా పాదాల కింద వేసి వాళ్ళ నరకంలో తొక్కుతామల్లా అని చెప్పేసి అంటారు. ఎందుకంత కసి, ఎందుకంత కోపం అంటే వాళ్ళు చేశారు, మేము కూడా అదే చూసి చేసుకుంటా పోయాం, మాదేం తప్పు లేదు, వాళ్ళ అడుగుజాడల్లో నడిచాం. మరి అందుకే కదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వమిన్హుమ్ ఉమ్మీయూన లా యఅలమూనల్ కితాబ ఇల్లా అమానియ ఇన్హుమ్ ఇల్లా యదున్నూన్. అల్లాహ్ తాలా ఖురాన్లో అంటున్నాడు, వారి దగ్గర ఏ ప్రమాణము లేదు, ఏ ఆధారము లేదు, వారు ఊహలపైన, అంచనాలపైన ఆచరిస్తూ పోతున్నారు. లా యఅలమూనల్ కితాబ్, వాళ్లకు గ్రంథ జ్ఞానం అసలే లేదు అని అల్లాహ్ తాలా అంటున్నాడు. కావున గ్రంథ జ్ఞానం లేని ముస్లింలే ఈరోజు ఇలాంటి అధర్మ కార్యాలకు పాల్పడుతున్నారు. ఏ తాత ముత్తాతలనైతే మీరు ప్రేమించారో, ఏ తాత ముత్తాతలనైతే మీరు అభిమానించారో, ఏ తాత ముత్తాతల యొక్క అడుగుజాడల్లో మీరు నడిచారో, ఏ తాత ముత్తాతల యొక్క సాంప్రదాయాలను మీరు పాటించారో, ఆ తాత ముత్తాతలు రేపు కయామత్ రోజున మీకు కనిపిస్తే వాళ్ళను మీ పాదాల కింద వేసి నరకంలో తొక్కుతారు. ఎందుకంటే వీళ్ళే మమ్మల్ని మార్గం తప్పించింది అని మీరు గుర్తిస్తారు, మీరు తెలుసుకుంటారు. కానీ చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. అప్పుడు అడుగుతారు, ఏమని అడుగుతారు, రబ్బనా అబ్సర్నా వసమీనా ఫర్జినా నిఅమల్ సాలిహన్ ఇన్నా మూకినీన్. అల్లా ఈరోజు మాకంతా కనిపిస్తుంది, అంతా వినబడుతుంది, సత్యం అంతా మాకు తేటతల్లం అయిపోయింది, ఇప్పుడు మమ్మల్ని తిరిగి భూలోకానికి పంపించు, మేము మంచి పనులు చేసి వస్తాము, షిర్కు చెయ్యము, నిన్ను మాత్రమే ఆరాధిస్తాము అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమయం ఇవ్వడం, గడువు ఇవ్వడం. కావున ఈరోజు మీరు నిద్ర లేస్తే తాత ముత్తాతల పద్ధతి, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు పాటిస్తున్నారు. ఖురాన్ హదీసుల ప్రకారము ఆచరించాలి. ఖురాన్ హదీసుల్లో మీకు ఏదైనా ఒక ఆధారం దొరికితే అది ఎంత కాలం నుండి వచ్చినటువంటి సాంప్రదాయం అనే దాన్ని పక్కన పడేయాలి. లేదంటే సోదరులారా ఖచ్చితంగా నష్టపోవాలి. ఎందుకంటే తాత ముత్తాతల పద్ధతి ఇతర మతాల్లో చెల్లుతుందేమో, కానీ ఇస్లాంలో చెల్లదు. ఎందుకంటే అన్ని మతాల మాదిరిగా, అన్ని కులాల మాదిరిగా ఇది వంశపార్యపరంగా వచ్చేది కాదు. ఇస్లాం అంటే వంశపార్యపరంగా వచ్చేది కాదు. మా అమ్మ ముస్లిం, మా నాన్న ముస్లిం, నేను కూడా ముస్లిం అనడానికి జ్ఞానంతో ముడిపడినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం. ధర్మ జ్ఞానం లేకుండా ఏ వ్యక్తి అయినా ఒక హిందూ కాగలడేమో, ఏ వ్యక్తి అయినా ఒక క్రిస్టియన్ కాగలడేమో, ఏ వ్యక్తి అయినా ఒక మజూసి కాగలడేమో, ఏ వ్యక్తి అయినా ఒక బుద్ధుడు కాగలుగుతాడేమో, కానీ ధర్మ జ్ఞానం లేకుండా ఏ వ్యక్తి ముస్లిం మాత్రం కాలేడు. ఎందుకంటే ఒక రైతు తాను పండించే పంట పైన అవగాహన అవసరం, అనుభవం అవసరం. ఏ పంట అయితే వేస్తున్నాడో ఆ పంటకు సంబంధించిన జ్ఞానం అతని వద్ద ఉండాలి. అప్పుడే అతని పంటను పుష్కలంగా తీయగలుగుతాడు. దానికి సంబంధించిన జ్ఞానం లేకుండానే, దానికి సంబంధించినటువంటి అవగాహన లేకుండానే, అనుభవం లేకుండానే ఏ రైతు కూడా పంట పండించలేడు. అలాగే ఒక ముస్లిం ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందాలంటే తాను జీవన విధానం గడిపే ఏ ఇస్లాం ధర్మం అయితే ఉందో, ఏ ఇస్లాం ధర్మంలో అయితే అతని జీవన విధానాన్ని గడుపుతున్నాడో దానికి సంబంధించిన జ్ఞానం అతనికి అవసరం. ఆ జ్ఞానం లేనిదే అతను ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం పొందలేడు. కావున వంశపార్యపరంగా కులాల రీత్యా వచ్చేటటువంటి వారసత్వం కాదు ఇస్లాం అంటే, జ్ఞానానికి సంబంధించినటువంటిది.
ఎవడైతే జ్ఞానం నేర్చుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే ఇస్లాం ధర్మంలో ఉండగలుగుతాడు. జ్ఞానం లేనిదే ఏ వ్యక్తి కూడా ఇస్లాంలో ఉండలేడు సోదరులారా. అయితే ఇవన్నీ మనం చెప్పినప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అస్సలు మీకు అహ్లే బైత్ పట్ల మీకు ప్రేమ లేదండి అంటారు. అహ్లే బైత్ పట్ల ప్రేమ లేదు. అహ్లే బైత్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల పట్ల మీకు ప్రేమ లేదు, అందుకే మీరు పీర్ల పండగ చేయొద్దు, పంజాలు నిలబెట్టొద్దు, ఇవన్నీ చెబుతున్నారని చెప్పేసి వీళ్ళు అంటూ ఉంటారు. ఏంటి అహ్లే బైత్ పట్ల ప్రేమ లేదు అని అంటే ఏంటి? స్వతహాగా ఇమాం హసన్ హుసేన్లు సైతం చేయని అధర్మ కార్యాలు మీరు చేసి లేదు, ఈరోజు వారి పట్ల మాకు ప్రేమ ఉందంటే ఇది నిజమైన ప్రేమ? మీరు 5 పూటల నమాజు చదవరు, రంజాన్లో రోజాలు పాటించరు, జిక్ర్ చేయరు, ఖురాన్ చదవరు, మరియు హదీసులు చదవరు, ప్రవక్తను ఫాలో అవ్వరు, మాకు అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్మే విషయమేనా? మీకు నిజంగా అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంటే మీరు షిర్కు చేయకూడదు. మీకు నిజంగా అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంటే మీరు ఇలాంటి అధర్మ కార్యాలు చేయకూడదు. మీకు నిజంగా అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంటే తౌహీద్ పైన గట్టిగా నిలబడాలి. మీకు నిజంగా అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంటే 5 పూట్ల నమాజును స్థాపించాలి. మీకు అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంటే రంజాన్లో రోజాలు పాటించాలి. మీకు అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంటే ఖురాన్ హదీసులు చదువుతూ వాటికి అనుగుణంగా జీవితం గడపాలి. ఇది అహ్లే బైత్ పట్ల ఉండవలసినటువంటి ప్రేమ. నిద్ర లేచిన అంటే షిరుకు కార్యాలు, బిదాతు కార్యాలు, శైతాన్ యొక్క కార్యాల్లో మునిగి తేలుతూ మాకు అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంది, మాకు ఫాతిమా అంటే ఇష్టమో, హుసేన్ అంటే ఇష్టమో, హసన్ అంటే ఇష్టమో అని చెబితే ఇది కపట ప్రేమ, ఇది అబద్ధపు ప్రేమ. కావున ఇమాం హసన్ హుసేన్ వాళ్ళు 5 పూట్ల నమాజ్ చదివారు. నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు కూడా చదువు. కావున నిద్ర లేచినాంటి అధర్మ కార్యాలు చేస్తూ ఇలాంటి యొక్క కపట ప్రేమ పలికేటువంటి వారి హృదయాల గురించి అల్లాహకు బాగా తెలుసు. కావున సోదరులారా, ఈ పీర్ల పండుగ అనేది ఏ కాసంత ఇస్లాం పరిజ్ఞానం ఉన్నా కూడా ఏ ముస్లిం కూడా దీన్ని చెయ్యడు, దీన్ని పండుగలా భావించాడు. కావున కాసంత ఇస్లాం యొక్క పరిజ్ఞానం లేని అజ్ఞానులు, మూర్ఖులు పెట్టుకున్న పండగ ఈ పీర్ల పండగ. దీనికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు, దీనికి ముస్లిములకి ఎలాంటి సంబంధం లేదు. కావున ఇస్లాం ఇలాంటి అధర్మమైన పండుగలు చేసుకోవడానికి ఏమాత్రం కూడా అనుమతి ఇవ్వదు. అందుకోసమే ఈ పీర్ల పండగ సందర్భంగా చందాలు కావాలని వస్తారు, అలాంటి వారికి చందాలు ఇవ్వకూడదు. ఇతర యొక్క సహాయ సహకారాలు కావాలని కోరతారు, అలాంటి వారికి తోడ్పాటును అందించకూడదు. ఏ రవ్వంత వస్తువైనా సరే వారు చేసుకునే అధర్మ కార్యానికి అందించకూడదు. పీర్ల పండగ సందర్భంగా ఏ వంటకాలు అయితే వండుతారో ఆ వంటకాలు మీరు తినకూడదు. అలాంటి అధర్మ కార్యాల్లో మీరు పాలు పంచుకోకూడదు. చాలామంది అంటుంటారు, మేము చెయ్యమండి, ఏదో సంబరం జరుగుతాను చూద్దామని వెళుతున్నాం అంతే అని చెప్పేసి అంటారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, వజయ్యనహు ఫీ ఖులూబిహిం వకర్రహ ఇలైకుముల్ కుఫ్ర వల్ ఫుసూక వల్ ఇస్యాన్. మేము వారి హృదయాల్లో ఈమాన్ పెట్టాము, వాళ్ళు అధర్మం పట్ల, అజ్ఞానం పట్ల, దుర్వర్ధన పట్ల, కుఫ్రు తిరస్కారం పట్ల, షిర్కు పట్ల వాళ్ళ హృదయాల్లో రోత కలుగుతుంది. ఉలాయిక హుముర్ రాషిదూన్, ఇలాంటి వారే సన్మార్గం పొందిన ముస్లిములని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఖురాన్ హదీసులలో లేని అధర్మ కార్యం నీ కంటితో నువ్వు చూడగానే నీ హృదయంలో అసహ్యం పుట్టాలి. ఇదే నిజమైన ప్రేమ అంటున్నాడు అల్లాహ్ తాలా. నేను చేయను, ఏదో పటాకులు కాల్చుకుంటున్నారు, ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు, కవ్వాలి పెట్టారు, ఏదో చూద్దామని వెళ్ళే అంతే. ఇది తప్పు. సారాయి నేను తాగను, వాడు కల్పిస్తాను అంతే అంటే అది కూడా తప్పే. అలా ఏ అధర్మ కార్యం అయితే అల్లాహ్కి ఇష్టం లేదో, ఏ అధర్మ కార్యం అయితే ప్రవక్తకి ఇష్టం లేదో దాన్ని మనం కూడా ఇష్టపడకూడదు సోదరులారా. కావున ఎందుకు ఇష్టపడకూడదు అంటే ఈ యొక్క పీర్ల పండగ అనేది కార్యం ఇది షిర్కుతో కూడినటువంటి పండగ.
ఏ పీర్ల పండగ అయితే వీళ్ళు నిర్వహిస్తున్నారో అది షిర్కుతో కూడినటువంటి పండగ, అది బిదాతో కూడినటువంటి పండగ, అది వృధా ఖర్చులతో కూడినటువంటి పండగ, శైతానుకు వాళ్ళు ఆజ్యం పోస్తున్నటువంటి పండగ, శైతానును అనుసరిస్తున్నటువంటి పండగ. కావున ఖురాన్ హదీసును అనుసరించే నికార్సైన ఏ ముస్లిం కూడా ఇలాంటి పీర్ల పండగకు సహకరించకూడదు, పాల్గొనకూడదు, దీన్ని పండుగలా కూడా భావించకూడదు. ఎందుకంటే సోదరులారా, ముమ్మాటికి పీర్ల పండగ సందర్భంగా వాళ్ళు షిర్కు చేస్తున్నారు. రాగి, ఇత్తడి, సిల్వర్ రేకులను వాళ్ళు తయారు చేసి ఇది ఇమాం హసను, ఇది హుసేను, ఇది ఫాతిమా అంటే మీ చేతులతో మీరు ఆ రేకులను తయారు చేసి వారి పేర్లు పెట్టినంత మాత్రాన అవి నిజంగానే వారైపోతారా? కాదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఖాల అతఅబుదూన మా తన్హితూన్, మీరు మీ చేతులతో చెక్కిన శిలలను మీరు ఆరాధిస్తారా? వల్లాహు ఖలకకుమ్ మా తఅమలూన్, మిమ్మల్ని సృష్టించిన వాడు అల్లాహ్ కదా, మిమ్మల్ని తయారు చేసిన వాడే అల్లాహ్, మీ చేతులతో వేరే వాటిని తయారు చేసుకుంటున్నారు. కావున మనుషులు తమ స్వహస్తాలతో చెక్కుకున్న శిలలను కాదు పూజించాల్సింది. తల్లి గర్భంలో మనకంటూ రూపాన్నిచ్చి మనకు ప్రాణం పోసి ఈ నఖసిక పర్యాంతాన్ని తయారు చేసినటువంటి వాడు ఆకాశాలపైన ఉన్నాడు, ఆయన ఆరాధించాలి. కానీ మన చేతులతో మనం చెక్కుకున్న వాటిని, మన చేతులతో మనం గీసుకున్న వాటిని, మన చేతులతో మనం నిలబెట్టిన వాటిని కాదు ఆరాధించాల్సింది. సోదరులారా, ఈ పీర్ల పండగ ఏ విధంగా ఇది పండగ సోదరులారా? అస్తగఫిరుల్లా ఎలాంటి కార్యాలు చేస్తారంటే, ఈ యొక్క పీర్ల పండుగ సందర్భంగా వాళ్ళు మకాన్లో పంజాలను నిలబెట్టి వాటికి కడ్డీలు తిప్పుతూ, హారతులు ఇస్తూ, వాటికి ఇంకా ఏవేవో అధర్మ కార్యాలు చేస్తూ అక్కడ నిలబెడతారు. షిర్కు ఇస్లాంలో లేదు. షిర్కును ఇస్లాం చాలా కఠినంగా ఖండించింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఇన్నహు మై యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నా, ఎవరైతే అల్లాహ్తో పాటు సాటి కల్పిస్తారో అలాంటి వారి కోసం అల్లాహ్ స్వర్గ ద్వారాలు హరాం చేశాడు. వమఅవాహుమున్నార్, మరియు వాళ్ళు నరకంలో ప్రవేశిస్తారు. వమా లిద్దాలిమీన మిన్ అన్సార్, మరియు అలాంటి దుర్మార్గులను కాపాడేవాడు ఎవ్వడు లేడని అల్లాహ్ తాలా అంటున్నాడు. అలాగే పీర్ల పండుగ సందర్భంగా సారాయి బాటలు తాగి ఊగుతూ ఉంటారు. ఇస్లాము సారాయిని హరాం చేసింది. అలాగే ఇస్లాం మ్యూజిక్ను కూడా హరాం చేసింది. కానీ ఇక్కడ పీర్ల పండగ సందర్భంగా గానా బజానా ఏ విధంగా నిర్వహిస్తారంటే వాటి కోసమే లక్షలు ఖర్చు పెడతారు. లోకల్లో ఉన్న డీజేలు సరిగా కొట్టట్లేదంట, వీళ్ళ వల్ల కావట్లేదంట, సరిగా కొట్టట్లేదు, వీళ్ళకు ఊపు రావడంలా. చెన్నై నుంచి పిలిపిస్తున్నారు, ముంబై నుంచి పిలిపిస్తున్నారు అదే పనిగా. మరియు ఎగరటానికి డ్యాన్సులు వేయడానికి వాళ్ళు సరిపోవట్లేదంట. మేము ఒక గ్రామానికి వెళ్ళాం మొన్న ఫీల్డ్ వర్క్కి. ఏంటయ్యా పీర్ల పండుగ ఈసారి కూడా చేస్తున్నారా అంటే, చేస్తున్నారు. కోయేట్ నుంచి అదే పనిగా డబ్బులు రాబట్టారు 10 లక్షల రూపాయలు. ఈసారి హిజ్రాలను కూడా పిలిపిస్తున్నారంట డ్యాన్స్ చేయడానికి. అస్తగ్ఫిరుల్లా. శైతాను సోదరులారా ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఏ కార్యాలనైతే ఇస్లాం ధర్మం హరాం చేసిందో అలాంటి హరాం పనులలో మీరు మునిగి తేలుతూ ఇది దైవ కార్యం అని మీరెలా భావిస్తున్నారు? ఇది దైవ కార్యం ఎంత మాత్రం కాదు, శైతాన్ కార్యం ఇది. ఈ పండుగలు మీరు చేసుకుంటున్నందుకు రవ్వంత పుణ్యం కూడా మీకు రాదు కదా, పాపాన్ని మీరు మూటగట్టుకుంటున్నారు. పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మానికి శైతాని కార్యాలను తీసుకొచ్చి మీరు అంటగడుతున్నారు. పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మానికి శైతాని యొక్క కార్యాలను తీసుకుని వచ్చి మీరు ఇది కూడా ఇస్లామేనని చెప్పేసి మీరు ఆపాదిస్తున్నారు. అల్లాహ్ దగ్గర రేపు కఠినాతి కఠినంగా మీరు శిక్షించబడతారు సోదరులారా. కావున ఈ పీర్ల పండగ సందర్భంగా ఏవైతే అధర్మ కార్యాలు చేస్తారో ఇవన్నీ ఇస్లాం నిషేధించింది. మరియు పూనకాలంట అంటే వీడు అప్పటికే ఫుల్గా తాగి ఎగురుతూ ఉంటాడు. ఈ అష్ట దరిద్రుడు ఒంటిలోకి ఇమాం హుసేన్ వస్తారంట, ఇమాం హసన్ వస్తారంట. ఎంతటి అజ్ఞానంలో తచ్చాడుతున్నారో ఒక్కసారి చూడండి.
వాటిని ఎత్తుకొని పూనకాలు వచ్చాయని ఆ అగ్గిలో దూకటము, అక్కడ కొంతమంది కాలి చావటము, ఇవన్నీ కూడా శైతాను కార్యాలే. ఇస్లాంకి ఏ మాత్రం కూడా సంబంధం లేదు సోదరులారా. పీర్ల పండగ అనేది ఇస్లాం కాదు. ఖురాన్ నుండి ఎలాంటి యొక్క దలీల్ లేదు, హదీసు నుండి దలీల్ లేదు, సహాబాలు చేయలేదు, తాబయిన్లు చేయలేదు, తాబయిన్లు కూడా చేయలేదు. నేటు కూడా ఖురాన్ హదీసు జ్ఞానం కలిగిన ఏ ముస్లిం దాని జోలుకు కూడా వెళ్ళడు. ఏ మాత్రం రవ్వంత ఇస్లాం పరిజ్ఞానం లేని అజ్ఞానపు ముస్లిములు అనబడిన వాళ్ళు మాత్రమే దీన్ని చేసుకుంటారు. మనలాంటి వాళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు, చెయ్యి పెట్టి ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, వల్తకుం మిన్కుం ఉమ్మతున్ యదుఊన ఇలల్ ఖైరి వ యఅమురూన బిల్ మఅరూఫ్ వ యన్హౌన అనిల్ మున్కర్ వ ఉలైక హుముల్ ముఫ్లిహూన్. ముస్లిం సమాజంలో శ్రేష్టమైనటువంటి ఒక వర్గం మీరే. వాళ్ళు మంచిని చేయమని ప్రోత్సహిస్తారు, చెడును ఆపుతారు. ఇలాంటి వారే సాఫల్యం పొందేవారని అల్లాహ్ అంటున్నాడు. కావున ఈ పీర్ల పండుగ అనేది ఒక దుష్ట కార్యం. పీర్ల పండుగ అనేది ఒక శైతాన్ యొక్క కార్యం, ఒక బిదాత్ కార్యం, ఒక షిర్కు కార్యం. దీన్ని ఆపాల్సినటువంటి అవసరం ఖురాన్ హదీసు జ్ఞానం కలిగిన ప్రతి ముస్లిం మీద కూడా ఉంది సోదరులారా. కాబట్టి ఈ యొక్క మలినాన్ని ప్రతి గ్రామం నుండి, ప్రతి పట్టణం నుండి, ప్రతి వీధి నుండి, ప్రతి వాడ నుండి దీన్ని తుడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. కావున ఈ పీర్ల పండుగ అనేది ఇస్లాంకు సంబంధం లేదు, ముస్లిముల పండగ అంతకంటే కూడా కాదు సోదరులారా. మరి మొహర్రం 10వ తేదీన మరెందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది? మొహర్రం 10వ తేదీకి ప్రాధాన్యత వచ్చింది ఇమాం హుసేన్ మరణంతో కాదు. దేనికి వచ్చింది? ప్రవక్త మూసా అలైహిస్సలాంను, ఆయన వెంట ఉన్న ముస్లిములను దుర్మార్గ రాజు అయినటువంటి ఫిరౌను యొక్క ఆగడాల నుండి, దుర్మార్గాల నుండి అల్లా రక్షించాడు. సముద్రాన్ని చీల్చి వాళ్ళని అవతలి ఒడ్డుకు దాటించాడు. మూసా అనుచరులను అల్లా కాపాడినందుకు అల్లాకు థ్యాంక్స్ చెప్పడానికి, కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మొహర్రం 10వ తేదీన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజా పాటించమని చెప్పారు. ఎవరైతే అషూరా రోజా పాటిస్తారో అల్లా ప్రసన్నత కొరకు వారు యొక్క గతించిపోయిన గత సంవత్సరం పాపాలు క్షమించబడతాయి, 1 సంవత్సరం పాపాలు క్షమించబడతాయని చెప్పారు. కావున మనమందరం కూడా మొహర్రం 10వ తేదీన ఏం చేయాలి? పోయి పీర్ల పండుగలో కాదు పాల్గొనాల్సింది, పోయి ఆ యొక్క సందడిలో కాదు పాల్గొనాల్సింది. నిష్ఠగా మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాటించిన విధంగా సున్నత్ ప్రకారము మొహర్రం 10వ తేదీన అషూరా ఉపవాసం పాటించాలి. ఇది హుసేన్ కోసం కాదు, మూసా అలైహిస్సలాంను ఆయన అనుచరులను రక్షించినందుకు అల్లాహకు కృతజ్ఞతగా ఉండాలి. ఇది అషూరా యొక్క వాస్తవం. ఇక దాని తర్వాత సోదరులారా, ఈ పీర్ల పండగ సందర్భంగా చాలామంది 4 రోడ్ల కూడలి దగ్గర, బస్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర పెద్ద పెద్ద బ్యానర్లు తగిలించేసి ఉంటారు. మొహర్రం శుభాకాంక్షలు, పీర్ల పండుగ శుభాకాంక్షలు అని చెప్పేసి ఇంకా పెద్ద పెద్ద పోస్టర్లు కొట్టించి గోడలకు అతికిస్తూ ఉంటారు. వీధి వీధిన, వాడన, పల్లెన అతికిస్తారు. ఏముంటాయంటే దాంట్లో పలానా మాబూ సుబానీ దర్గా దగ్గర పీర్ల పండుగ నిర్వహించబడుతుంది, పలానా రోజున పలానా సమయానికి ఊరేగింపు ఉంటుంది, పలానా రోజున పలానా సమయానికి గుండం తొక్కబడుతుంది, పలానా సమయానికి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది, పలానా సమయానికి అది, పలానా సమయానికి ఇది, మొత్తం టైం టేబుల్ కూడా రాసి ఉంటారు. ఎవరైతే ఈ బ్యానర్లు తగిలించి, ఈ పోస్టర్లు తగిలించి ఆ పాప కార్యానికి ఆహ్వానిస్తున్నారో వాళ్ళు నరకం వైపునకు ప్రజలను ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు స్వతహాగా మార్గభ్రష్టులు అయ్యిందే కాక ప్రజలను కూడా మార్గభ్రష్టత్వం వైపునకు ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు ఆ బ్యానర్ల కొరకు, ఆ పోస్టర్ల కొరకు పెట్టిన ప్రతి రూపాయి కూడా రేపు అల్లా దగ్గర జవాబు చెప్పుకోవాలి. ఎందుకంటే వారికి సంపద ఇచ్చింది అల్లా, ఈ విధంగా ఖర్చు పెట్టమని కాదు, దైవ మార్గంలో ఖర్చు పెట్టమని. కానీ వాళ్ళు అల్లాకు వ్యతిరేకంగా, శైతాన్కు సహకారంగా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టడం ఏదో అనాథ బిడ్డలకి ఇవ్వచ్చు కదా, ఆ ఖర్చు పెట్టడం ఏదో మదర్సాలకు, మస్జిదులకు ఇవ్వచ్చు కదా, కానీ వాళ్ళకు చేతులు ఆడవు. ఇలాంటి పాప కార్యాల్లో, శైతాను కార్యాలు అయితే లక్షలకు లక్షలు దారమోస్తూనే ఉంటారు. కావున ఇలాంటి అధర్మ కార్యాల వైపునకు మనం వెళ్ళకూడదు. కావున సోదరులారా, ఈ పీర్ల పండుగ అనేది ఇస్లాముకు సంబంధించిన పండుగ కాదు. ఎవరైతే ఇస్లాం అనుకొని
ఇది కూడా ముస్లిముల పండగే అనుకొని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు చేసుకున్న కర్మలకు గాను రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర వాళ్ళకు తీవ్రమైన శిక్ష పడుతుంది. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామ దీనా ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఇస్లాం కాని దాన్ని ఆచరించి తీసుకొని వచ్చాడో ఆ వ్యక్తి పరలోకంలో తీవ్రంగా నష్టపోతాడని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కావున సోదరులారా, ఈ పీర్ల పండగ ప్రవక్త నేర్పింది కాదు, సహాబాలు ఆచరించినది కాదు, తాబయీన్లు బోధించినది కాదు. ఇది ధర్మ జ్ఞానం లేని కొంతమంది అజ్ఞానులు పెట్టినది. కాబట్టి దీన్ని మనము దూరం చెయ్యాలి. అయితే చాలామంది పల్లెల్లో అన్నారు, ఏమండి ఈ పీర్ల పండగ మేము చేయట్లేదు, మా మౌలానా గారు చెప్పినప్పటి నుంచి మేము మారిపోయాము, మేము ఈ పీర్ల పండగలు అవి గట్రా చేయట్లేదు, మా ఊళ్ళో హిందువులు ఉన్నారు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి హిందువులు ఎందుకు చేస్తున్నారు ఈ పండగ? వాళ్ళకేంటి సంబంధం అని అంటే వాళ్ళ పండగలను ఇది పోలి ఉంది కాబట్టి చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ పండగలకి ఏవైతే అధర్మ కార్యాలు వాళ్ళు చేస్తారో అక్కడ ముక్క చుక్క, ఇక్కడ కూడా ముక్క చుక్కే, ఆడ గానా బజానా, ఏడ కూడా గానా బజానే, మొత్తం వాళ్ళ సాంప్రదాయాలే వాళ్ళ ఆచారాలే ఇక్కడ ఉండేది. అందుకు వాళ్ళు కలుస్తున్నారు. అదే మీరు ఏమండి మస్జిద్కు నమాజుకు పోదాం రండి అని పిలిచండి, వస్తారేమో? రారు. ఏమండి రంజాన్ వచ్చింది మాతో పాటు ఒక 10 రోజాలు పాటించండి, వస్తారేమో? ఏమండి అల్లా మీకోసం గ్రంథాన్ని పంపాడు, తెలుగులో ఖురాన్ ఇస్తా చదవండి అని చదువుతారేమో? చదవరు. మరి పీర్ల పండుగలో ఎందుకు పాల్గొంటున్నారు? ఇది వారి పండగలను పోలి ఉంది. వాస్తవమే, ఇది వాళ్ళ సాంప్రదాయం నుండే వచ్చింది ఇదంతా కూడా. ఎందుకు? ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారిని షహీద్ చేసిన తర్వాత ఉబైదుల్లా బిన్ జియాద్ కూడా అక్కడ సంబరాలు చేసుకున్నారే కానీ వీళ్ళలాగా డోలు బాజా కొట్టుకొని హిజ్రాలను పిలిపించి డ్యాన్సులు వేసి ఇవన్నీ ఏం చేయలేదు. ఈ మసాలాలన్నీ వీళ్ళు తగిలించుకున్నారు, మధ్యలో ఈ మసాలాలన్నీ వీళ్ళు తగిలించుకున్నారు. ఇంకా చూడండి రాను రాను ఇంకేం వస్తాయో మరి కొత్తగా. సో కావున సోదరులారా, ఇమాం హుస్సేన్ చనిపోయిన రోజు మీకు పండగ. ఆయన అంత కిరాతకంగా చంపబడితే అది మీకు పండగ ఎలా అవుతుంది? మీరెలా సంబరాలు చేసుకుంటున్నారు? ఆయన మరణానికి మీరు పండగ చేసుకోవడానికి ఏమన్నా సంబంధం ఉందా? కనీసం తెలివి ఉండి పనిచేస్తున్నారా? తెలివి లేక ఈ పని చేస్తున్నారా? ఇస్లాం అంటే ఏంటో తెలియదు, ఖురాన్లో ఏముందో తెలియదు, ప్రవక్త జీవితం అంటే ఏంటో తెలియదు. పోనీ ఇమాం హసన్ హుస్సేన్లు వాళ్ళ గురించి ఏంటంటే వాళ్ళ పేర్లు కూడా పలకని రాక హసన హుసన అంటూ ఉంటారు. పేర్లు కూడా పలకని రావు సరిగా. వాళ్ళ గురించి రవ్వంత పరిజ్ఞానం కూడా లేదు. వాళ్ళ మీద ప్రేమ ఉందంటే మేము నమ్మాలా? కావున సోదరులారా, పీర్ల పండగ ఇస్లాంకు సంబంధించింది కాదు. అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. దూరంగా ఉండడమే కాకుండా సాధ్యమైనంత వరకు అల్లా మనకిచ్చిన జ్ఞానం కాడికి వాటిని ఆపడానికి ప్రయత్నం చేయాలి. అల్లాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. మంచిని పెంపొందిస్తూ చెడును ఆపేటటువంటి ధైర్యాన్ని, జ్ఞానాన్ని, ఆచరణను మనకు ప్రసాదించుగాక. మనల్ని మన సంతానాన్ని అల్లా షిర్కు నుండి రక్షించుగాక, బిదాతు నుండి రక్షించుగాక, కుఫర్ నుండి రక్షించుగాక, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి రక్షించుగాక. అల్లా మనల్ని మన సంతానాన్ని బ్రతికినల్లో స్వచ్ఛమైన తౌహీద్, ఖురాన్, హదీసుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాకు, ఆయన ప్రవక్తకు పరిపూర్ణమైనటువంటి విధేయతతో జీవితం గడిపే భాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక. అల్లా మనల్ని ఖబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లా మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లా మనల్ని మన సంతానాన్ని భార్య బిడ్డలతో సహా స్వర్గంలో జన్నతులో జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.